శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలను కనుక గమనించినట్టయితే, శాసనసభ సమావేశాలు ఎప్పుడు ముగుస్తాయా అన్న చందంగా ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి చూసినట్టయితే. మరి ఇక్కడ కృష్ణార్జున్ లాగా ఇటు కేటీఆర్ ఇటు హరీష్ రావులు ఒక్కొక్కరు ఒక్కో అంశంపై చీల్చి చెండాడుతా ఉన్నారు. మొన్నటి రోజున మరి ఏదైతే గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద కేటీఆర్ సుదీర్ఘ ప్రసంగంలో మరి ఇక్కడ మంత్రులందరూ కూడా ఎన్ని ఆటంకాలు సృష్టించాలని ప్రయత్నించినప్పటికీ కూడా వారిని సబ్జెక్టు తోటి మరి చీల్చి చెండాడిండు. అదేవిధంగా నిన్నటి రోజున హరీష్ రావు కూడా మరి ఇక్కడ ఏకఛత్రాధిపత్యం ఇక్కడ దాంతో మన శాసనసభను గడగడలాడించిన పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. బడ్జెట్ లో వాళ్ళు ప్రవేశపెట్టిన లెక్కలు, వాళ్ళ డొల్లతనం, వాళ్ళు ఏ సంవత్సరంలో ఏ బడ్జెట్ ఏ పద్దులు కేటాయించిండ్రు, ఆ పద్దులు ఎన్ని ఖర్చు చేసిండ్రు అని చెప్పి ప్రతిదీ కూడా కూలంకషంగా వివరించడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ ను మరింత ఇరుకున పెట్టే కార్యక్రమంలో భాగంగా ఏదైతే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించడానికి ప్రైవేట్ బిల్లు పెట్టడానికి నిన్నటి రోజున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా స్పీకర్ ను కలవడం జరిగింది. దాంతో ఇప్పుడు అవుననలేక కాదనలేక కాంగ్రెస్ కు ఏం చేయాలో పాల్పోని పరిస్థితి ఉన్నది. నిజంగానే మీరు 6 గ్యారంటీలు 100 రోజులలో అమలు చేస్తామని చెప్పి మేము అధికారంలోకి రాగానే మొదటి సంతకం ఏదైతే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించడం మీదనే, ఆ ఫైల్ మీదనే సంతకం చేస్తా అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ ఎల్బీ స్టేడియంలో ప్రజలందరి సాక్షిగా సంతకం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఆ తర్వాత మరి మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలో కూడా చేర్చిండ్రు. దాన్ని ఆల్రెడీ 6 గ్యారంటీలకు మన చట్టబద్ధత కల్పించడానికి ఫైల్ మీద సంతకం చేసిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. త్వరలో చట్టం చేయబోతామన్నారు. ఆ చట్టం మరి ఇక్కడ 3వ గవర్నర్ ప్రసంగం జరిగింది కానీ అయినప్పటికీ ఇప్పటికి అది చట్టంగా మారలేదు. ఆ ఫైల్ ఇప్పటివరకు కనబడతలేదు. మొన్నటి రోజున మరి ఇక్కడ గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ఆ చర్చ సందర్భంగా ఆల్రెడీ ఫైల్ కు సంబంధించి అనేక ప్రశ్నలు సంధించిండు కేటీఆర్. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. దాంతో ఖచ్చితంగా కాంగ్రెస్ చిత్తశుద్ధిని పరీక్షించడానికి ప్రజలందరికీ 6 గ్యారంటీల మీద వాళ్లకు మరి ఇక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నది, అలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చిత్తశుద్ధి ఉన్నది, వాళ్ళకు నిజంగానే 6 గ్యారంటీలను అమలు చేసే యోచన ఉన్నదా లేదా అని చెప్పి ప్రజలందరికీ తెలియజేయడానికి ప్రైవేట్ బిల్లు పెట్టబోతా ఉన్నాడు. దాని ద్వారా వాళ్ళ డొల్లతనం అంతా కూడా బట్టబయలు కాబోతా ఉన్నదని చెప్పి చెప్పవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే ఏదైతే ఇరాన్ మీద ఏకఛత్రాధిపత్యం వహిస్తాం, మేము ఏదైతే 4-5 రోజుల్లోనే యుద్ధం ముగిస్తాము, ఇరాన్ మేము కంట్రోల్కు తీసుకుంటాం అనుకుని మరి అంచనాలు వేసిన ట్రంప్ అంచనాలు తలకిందులైన ఎంత అగ్రరాజ్యం అయినప్పటికీ కూడా మరి ఇక్కడ ఇరాన్ చేస్తున్న ఎదురు దాడికి తట్టుకొని నిలబడలేకపోతా ఉన్నది. దాంతో 5 రోజుల పాటు యుద్ధ విరమణ ప్రకటించిండు ట్రంప్ నిన్నటి రోజున. మరోవైపు ఏదైతే ఆ ఇరాన్ ముఖ్య నేతతోటి మాకు చర్చలు జరుగుతా ఉన్నాయని చెప్తే ఇరాన్ అదేమి లేదు, మేము మరి ఇక్కడ హార్ముజ్ జలసంధిని మూసేస్తామని బెదిరించడంతో మా బెదిరింపులకు భయపడే ఆయన యుద్ధానికి విరమణ ఇచ్చిండు అని చెప్పి కూడా మరి ఇరాన్ ఎక్కడ కూడా తగ్గకుండా ఎదురు దాడికి పాల్పడుతూనే ఉన్నది. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం మరి ఇక్కడ అమెరికా యుద్ధ విరమణ ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్ యథావిధిగా తన బాంబుల వర్షం కురిపిస్తా ఉన్నది. అయినా కూడా మరి ఇరాన్ ఎక్కడా కూడా తలవంచకుండా తన పని తాను చేస్తూనే ఉన్నది. దానికి మరి ఇక్కడ ఏదైతే నాటో దేశాలు కానీ ఇతర దేశాలు కానీ అరబ్ కంట్రీలు కానీ ఇలా అమెరికా మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాయి. మీ అస్తవ్యస్త నిర్ణయాలతోటి ఇలా మరి చమురు కొరతతోటి ప్రపంచం అంతా అల్లాడుతా ఉన్నది. మరోవైపు నిన్నటి రోజున ప్రధాని పార్లమెంటు సాక్షిగా కరోనా లాంటి మరి ఇక్కడ కాలం మనకు ఎదురుగాబోతా ఉన్నది. కరోనాలో ఏ విధంగా అయితే తట్టుకొని నిలబడ్డామో అదే రీతిలో మనం ఇప్పుడు తట్టుకొని నిలబడాలి. ఏదైతే ఆ పశ్చిమాసియాలో జరిగిన యుద్ధం మనకు చాలా కాలం వరకు మన మీద ఎఫెక్ట్ ఉంటుందని చెప్పకనే చెప్పిండు. దాంతో గ్యాస్ కొరత తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నది కాబట్టి గ్యాస్ను పొదుపుగా వాడుకోవాలి. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అన్నిటినీ పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత భారతీయుల మీద ఉన్నదని చెప్పక తప్పదు. వార్తా కథనాలు కనుక చూసుకున్నట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ అట. ఇరాన్ దాడికి చేతులెత్తేసిన డొనాల్డ్ ట్రంప్ 5 రోజుల పాటు వారు విరమిస్తూ ప్రకటన. ఇరాన్లోని పవర్ ప్లాంట్ చమురు క్షేత్రాలపై 5 రోజుల వరకు దాడులు చేయబోనని వెల్లడి. ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయన్న అధ్యక్షుడు మా హెచ్చరికలతోనే ట్రంప్ వెనక్కి తగ్గారంటున్న ఇరాన్. తమతో ట్రంప్ ఎలాంటి చర్చలు జరపలేదని వెల్లడి. చర్చలు జరపలేదన్న ఇరాన్ వ్యాఖ్యలపై ట్రంప్ కౌంటర్. తమతో ఒప్పందానికి తహతాలాడుతున్నారని వెల్లడి. ట్రంప్ విరమణ ప్రకటనను పట్టించుకోకుండా ఇరాన్ పై ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ దాడులు.
ఏదైతే నియంతలు ఏ విధంగా అయితే మరి ఈ విధంగా సోయి తప్పి పనులు చేస్తారో లాస్ట్ కు ఆ నియంతలకు పరాభవం తప్పది. మరి ఇక్కడ ట్రంప్ కూడా అదే జరిగింది. ఇరాన్ ఏదో చిన్న దేశం, దాన్ని ముక్కలు చేసి దాన్ని కంట్రోల్ తెచ్చుకుందాం, వెనిజులా ప్రధానిని ఏ విధంగా అయితే మనం తీసుకొచ్చి బంధించి దగ్గర పెట్టుకుని వెనిజులా మీద ఆధిపత్యం చెలాయిస్తామో ఇరాన్ మీద కూడా అదే చేద్దాం అనుకున్నారు. కానీ ఇరాన్ ఎక్కడ కూడా తలొగ్గలేదు. దాంతో ట్రంపే తలొగ్గిండు. కానీ తలొగ్గి కూడా నేను తలొగ్గలేదు, వాళ్ళే పాపం బదిలాడతారు, నాతో తాతాలాడతానంటాను. నీతోటేందా తాతాలాడేది, సావో రేవో తెలుసుకుంటాం అని చెప్పి ఇలా ఇరాన్ చెప్తా ఉన్నది. మరి ఒకవేళ వాళ్ళు తాతాలాడితే ఇజ్రాయెల్ ఎందుకు దాడులు చేస్తుంది, మరి ఇజ్రాయెల్ నువ్వు ఎందుకు ఆపలేకపోతా ఉన్నావు అని అంటే, మరి ఎంతటి నియంత అయినా ఏదో ఒక రోజు సలిసేమల సీత గుట్టి సావదే సుమతి అన్నట్టు ఖచ్చితంగా ట్రంప్ ఇలా విలవిలలాడుతూ ఉన్న పరిస్థితి. ఇరాన్ లాంటి చిన్న దేశం విలవిల్లాడిస్తా ఉన్నది. అందుకే నియంత పరిపాలన చేసిన ఎవరికైనా ఇదే గతి పడుతుంది అనే విషయాన్ని కూడా మనం స్థానికంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. కోవిడ్ లాంటి స్థితికి సిద్ధం కావాలి. పశ్చిమాసియా యుద్ధంతో ఈ వేసవిలో భారత్ సవాలే, చర్చలు దౌత్య మార్గాలే యుద్ధకు ముగింపుకు పరిష్కారం. లోక్సభలో ప్రధాని మోడీ చెప్పకనే చెప్తా ఉన్నాడు, మనకు గడ్డి పరిస్థితులు రాబోతా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ రవాణా వ్యవస్థ మీద ఆధారపడే నిత్యావసర మరి వస్తువులైనా, లేదంటే హోమ్ నీడ్స్ అయినా, లేకపోతే ఇతర అయినా రవాణా దాని మీద ఆధారపడే అవిటి పెరుగుదలలు ఉంటాయి. అదేవిధంగా మనకు రావాల్సినటువంటి ఆహారం ఉత్పత్తులు కానీ, మరి ఎగుమతి కావాల్సినటువంటి ఆహార ఉత్పత్తులు కానీ ఆ ఎగుమతి దిగుమతులు కూడా ఆగిపోయినాయి. కాబట్టి దాంతో మరి ఇక్కడ పెద్ద ఎత్తున మనకు సంక్షోభం ఏర్పడబోతా ఉన్నది. దీన్ని ఎక్కువ కాలం రోజులు మన మీద పడే అవకాశం ఉంటాయి. కాబట్టి కోవిడ్ నాటి పరిస్థితులే మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. కాబట్టి కోవిడ్లో కూడా ఎక్కడ ఉత్పత్తిని మనం ఎగుమతి చేసుకోలేదు, దిగుమతి చేసుకోలేదు, ఉన్నదానిలోనే మనం ఇది చేసుకుంటూ మరి ఉన్న ధరలే ఆకాశాన్ని అంటిన పరిస్థితి. మరి అదేవిధంగా ఇలా గ్యాస్ అనేది మరి ఆ రోజున కోవిడ్ లో కూడా గ్యాస్ కొరత రాలేదు, కానీ ఈ రోజున మరి పెద్ద ఎత్తున గ్యాస్ కొరత ఏర్పడబోతా ఉన్నది. పెట్రోల్ ధరలు పెరగబోతా ఉన్నాయి. కాబట్టి మరి కోవిడ్ లాంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి. ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పి మోడీనే చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక మాది నిర్మాణం, మీది విధ్వంసం, అన్ని వర్గాలను వంచిన కాంగ్రెస్ ప్రభుత్వం, రైతు భరోసా, పంట బోనస్, బీమా ఆగింది ఎందుకు? రుణమాఫీ కోసం లక్షలాది మంది ఎదురు చూస్తా ఉన్నారు. దానిపై రాష్ట్రంలో ఎక్కడైనా చర్చకు సిద్ధమే. 1,62,000 ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఏటా మీరు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి? మీరు పూర్తి చేస్తామన్న 18 ప్రాజెక్టులు ఏమైనాయి? యంగ్ ఇండియా స్కూళ్లలో 1000 కోట్ల స్కామ్, మంత్రుల సెగ్మెంట్లలో 4.96% ఎక్సెస్ కు ఖరారు. దీనిపై సిట్ లేదా ఏసీబీతో దర్యాప్తు జరిపించండి. ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతిలో భారీ కుంభకోణం, ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే హౌస్ కమిటీ వేయాలి. ఫైల్ స్పీకర్ ముందు పెడితే అక్రమాలను నిరూపిస్తా. నిప్పులు జరిగిన బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అసెంబ్లీలో పదే అడ్డుదలిన మంత్రులు. వాళ్ళు చేసేది ఏం లేదు. ఎందుకంటే వాళ్లకు ఇక్కడ ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మరోవైపు చూసుకున్నట్టయితే అటు కేటీఆర్, ఇటు హరీష్ రావు కృష్ణార్జున్ లాగా మరి చీల్చి చెండాడుతా ఉన్నారు. అదొక కౌరవ సభగా మారింది. మరి ఇక్కడ వీళ్ళు కృష్ణార్జునులు వాళ్ళని ఏ విధంగా ఆటాడుకుంటా ఉన్నారు. ఇద్దరు ఏ విధంగా ఒక్కొక్కరు ఒక్కో సబ్జెక్ట్ ఎంచుకొని మరి ఇక్కడ వాళ్ళను ఏదైతే మాటల తూటాలతోటి వాళ్ళ లోపల మరి ఏదైతే వాళ్ళ డొల్లతనాన్ని అంతా బయట పెడతా ఉన్నారు. మరోవైపు ఏదైతే అడ్డుకోవాలి, వాళ్ళ ప్రసంగాన్ని ఆపాలని మరి అడ్డుదలిగిన మంత్రులకు చురుకలేస్తూ కూడా మళ్ళీ యథావిధిగా తన సబ్జెక్ట్ ను కొనసాగిస్తా ఉన్నారు. నిన్నటి రోజున మరి ఈయన ఏదైతే పద్యం రూపంలో కవిత రూపంలో చెప్పిండు, ఏదైతే శ్రీశ్రీ గనక ఈ రోజున బతికున్నట్టు ఉంటే ఆయన ఈ విధంగా కవిత రాసిటోడని. రాహుల్ గాంధీ మాట నమ్మి, ప్రియాంక గాంధీ భాష నమ్మి కాంగ్రెస్ కు ఓటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం. ముఖ్యమంత్రి ఢిల్లీ వాయే, జాబులేమో రాకపాయే, కడుపు నిండి ర్యాలీ తీస్తే లాఠీ చార్జీ చేసుడాయే, తలలు పగిలి నెత్తురాయే, అశోక్ నగర్ చిత్తడాయే, కాంగ్రెస్ కు ఓటు వేసిన నిరుద్యోగికి ఎంత కష్టం అని చెప్పి శ్రీశ్రీ కనుక బతికునే ఉంటే ఈ పాట రాసేవాడు మరి ఇక్కడ మీ పరిస్థితి ఈ విధంగా ఉన్నదని చెప్పి సెటైర్లతోటి, పద్యాలతోటి, కవితలతోటి ఆటాడుకుంటా ఉన్నారు హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్లు. మరి ఇక్కడ వాళ్ళని అడ్డుకోవాలంటే ఇక రేవంత్ రెడ్డి రావాలి, తిట్ల పురాణం అందుకోవాలి తప్ప వీళ్ళ దగ్గర మాత్రం చెప్పడానికి సమాధానం లేదు. బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారు. యువ వికాసాన్ని మరి ఇక్కడ మేము 6,000 కోట్లతోటి ప్రారంభించినామని చెప్తారు. ఆ యువ వికాసం లాస్ట్ ఇయర్ స్టార్ట్ కాలేదు, ఈ ఇయర్ స్టార్ట్ అవుతుందని మరి అది లేదు. దాన్ని మాత్రం గొప్పగా ఎందుకు చెప్తా ఉన్నారని ఒక్కో పద్దును చీల్చి చెండాడిన పరిస్థితి. యంగ్ ఇండియా స్కూళ్ళని ఓన్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇవ్వకుండా మిగతా అంతటా కూడా ఇచ్చిరట. సుమారు 76-78 యంగ్ ఇండియా స్కూల్ కడితే ప్రతి యంగ్ ఇండియా స్కూల్ 4.96 ఎక్సెస్ పోతా ఉన్నది. అంటే సింగరేణిలో ఏదైతే 9 బ్లాక్ లో కుంభకోణం సైట్ విజిట్ సర్టిఫికేట్ తోటి మరి ఇక్కడ ఓబీ కాంట్రాక్ట్లు సింగరేణి వ్యాప్తంగా ఓబీ కాంట్రాక్ట్లన్నీ ఎక్సెస్లు ఏ విధంగా అయితే పోయినాయో
యంగ్ ఇండియా స్కూళ్ళలో కూడా ఆ కాంట్రాక్టర్లు అందరినీ రింగ్ చేసి ఎక్సెస్ పైసలన్నీ ఈ దళారులు తిన్నారు. ఈ దళారులు ఎవరో మరి ఇక్కడ ప్రజలే ఆలోచన చేసుకోవాలి. అయితే మైనస్లలో పోవాల్సినవి ప్రతి టెండర్ కూడా ఎక్సెస్ ఎట్లా పోయింది, 100 కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పి ఇక్కడ చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ 6 గ్యారంటీలపై ప్రైవేట్ మెంబర్ బిల్లు అసెంబ్లీలో అభయాస్తం, బిల్లు పెడతాం, అనుమతి ఇవ్వండి. స్పీకర్ ప్రసాద్ కు నోటీసులు అందజేసిన బీఆర్ఎస్ బృందం ఈ శాసనసభ సమావేశాల్లోనే అనుమతి ఇవ్వాలని వినతి. మరి స్పీకర్ అనుమతి ఇస్తాడా? ఎందుకంటే దానం నాగేందర్ ఏదైతే బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేస్తేనే ఆయన అనర్హుడు అని చెప్పలేనంత అశక్తుడు ఈ స్పీకరు. ఇలా రేవంత్ రెడ్డి కన్సర్నలలో, ప్రభుత్వ కన్సర్నలలో పనిచేసే స్పీకర్ కు ఆయనకు స్వతంత్ర హోదా ఎక్కడున్నది, ఆయనకు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునేది ఎక్కడున్నది? కాబట్టి ఈ బిల్లు మరి ఎట్టి పరిస్థితుల్లో చర్చకు కూడా రాకుండా పక్కకు నెట్టేస్తాడు, చేతులు దులుపుకుంటాడు అంతే తప్ప దాని మీద చర్చకు పెట్టే దమ్ము అయితే వాళ్ళకి లేదు అని చెప్పవచ్చు. ఇక ప్రాణాలు పోతున్నా పట్టదా ఏప్రిల్ 9 రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించాల్సిందే రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన హైకోర్టు. మరి ఇక్కడ ఒకవైపు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయినరు వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక మరి అనారోగ్యాల పాలైన వాళ్ళు కనీసం ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలన్నా తమ దగ్గర డబ్బులు లేక ఇవి బకాయిలు రాక మరి వాళ్ళు ప్రాణాలు పోతా ఉంటే ప్రభుత్వం వేడుక చూస్తా ఉన్నది. దాని మీద హైకోర్టు సీరియస్ అయిందట. ఏప్రిల్ 9 అందరికి కూడా మరి ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని కూడా అందించాలని చెప్పింది. ఇక ఇందిరమ్మ ఇళ్లలో రోజు రోజుకు ఒక కొత్త మరి ఇక్కడ నిబంధనలు వస్తా ఉన్నాయి. ఆఖరికి క్యాబ్ ఏదైతే నువ్వు ఒక క్యాబ్ పెట్టుకొని మరి అక్కడ ఓలాలనో ఊబర్లనో నడుపుకుంటావు కదా, ఏదో 50,000 60,000 పెట్టి డౌన్ పేమెంట్ కట్టి నెల ఈఎంఐలు కట్టుకుంటా నీకు డ్రైవర్ పని అన్నా దొరుకుతుంది, సొంతంగా చేసుకోవచ్చు, నా కాలం మీద నిలబడచ్చు అని చెప్పి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సొంత కారు ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇయ్యరట. మరి ఆ సొంత కారు వాళ్ళు బతకడం కోసం కొనుక్కున్నది, దాని విలువ ఎంత, వాళ్ళు విలాసాల కోసం పెట్టుకున్నారా, బతుకుదెరువు కోసం పెట్టుకున్నారా అని కూడా ఆలోచన లేకుండా నీకు 4 వీలర్ ఉన్నది, ఇందిరమ్మ ఇల్లు కట్టు అని చెప్పి మరి వాళ్ళ ఇళ్లను కూడా తీసేస్తున్న పరిస్థితి. ఈ 66వ ఢిల్లీకి సీఎం సింఘ్వి ఇంట్లో పెళ్లి వేడుకకు హాజరు. అసెంబ్లీ జరుగుతుంటే రేవంత్ పర్యటనలపై విమర్శలు 3 సార్లు వేయండు. అసెంబ్లీ మొదటి రోజు మరి ఇక్కడ ఏదైతే మన గవర్నరు ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చ సందర్భంగా ఇక్కడ లేడు. ఆయన వచ్చరాక సాయంత్రం 5 అయ్యాక సభను ఆపినరు, 10 అయ్యాక మాట్లాడుకుంటూనే ఉన్నాడు. ఆ తర్వాత మధ్యలో ఒకసారి వేయండు, ఇప్పుడు 3వసారి పోతా ఉన్నాడు. ఒక దిక్కు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ఇంత సీరియస్ గా జరుగుతూ ఉంటే ఇక ఆయన చిత్తశుద్ధి ఏ విధంగా ఉన్నదో దీని ద్వారా తెలవచ్చు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఇక్కడ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానట. సార్ పంటలు ఎండిపోతా ఉన్నాయి, దీనికి ఎవరు కారణం? పంటలు ఎండిపోతా ఉన్నాయి అని అంటే ఇవాళ జలకలగా ఉన్నటువంటి గోదావరిని ఎండబెట్టి ఇవాళ పంటలన్నింటినీ కూడా సర్వనాశనం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ కేవలం బీఆర్ఎస్ ను బదనాం చేయాలని చెప్పి మేడిగడ్డను మరమ్మత్తు చేయకుండా ఇవాళ నీటిని, ప్రాణహిత నీటిని, గోదావరి నీటిని అంతా బయటికి వదిలేసి ఇవాళ గోదావరిని ఎడారిగా మార్చిన దుర్మార్గ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పక తప్పదు. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతంలో 15% కోత. తల్లిదండ్రుల మద్దతు బిల్లుకు కేబినెట్ ఓకే. విద్వేష ప్రసంగాల నిరోధక బిల్లుకు ఆమోదమట. గిగ్ వర్కర్లు, అడ్వకేట్ ప్రొడక్షన్ బిల్లుకు సైతం. మెట్రో వ్యవస్థ స్వాధీనానికి చర్యలు వేగవంతం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు. మరి ఇక్కడ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం ఉంటాడో లేదంటే ప్రజాప్రతినిధి ఉంటాడో వాళ్ళ జీతం నుంచి 15% కోత. మరి ఇక్కడ 50,000 ఉంటే 15/5 7,500 రూపాయలు వాళ్ళకి కట్ చేసి నేరుగా వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లోనే ఎత్తారట. అదేవిధంగా విద్వేష ప్రసంగాల నిరోధక బిల్లుకు ఆమోదమట. మరి దీంతో మరి రేవంత్ రెడ్డి మూతికి కుట్లు పడ్డట్టే అవుతుంది, లేదంటే రోజుకో కేసు రేవంత్ రెడ్డి మీద పెట్టాల్సి వస్తుంది. మరి ఇక్కడ భారతదేశంలోనే అత్యంత విద్వేషపూరితమైన ప్రసంగాలు చేసే ఏకైక ప్రజాప్రతినిధి రేవంత్ రెడ్డి అని చెప్పి మరి ఇక్కడ ప్రతిపక్షాలే ఘోషిస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ హైడ్రాకు హైకోర్టు షాకు. బతుకమ్మ కుంట వద్ద నిర్మాణాలు తొలగించాల్సిందే. హైకోర్టు ఆదేశాలను నాటి పరిస్థితిని పునరుద్ధరించాల్సిందే. కమిషనర్ రంగనాథ్ తీరుపై మండిపాటు. ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కారమే. స్టేటస్ కో తర్వాత నిర్మాణాలపై సీరియస్. జరిమానా, జైలు శిక్ష కాదు, తప్పును సరిదిద్దుతాం. కఠిన నిర్మాణాన్ని 4 వారాల్లోగా తొలగించాలట. హైడ్రా రంగనాథ్ పై స్పీకర్ కు ఫిర్యాదు చేసిరట. నల్ల చెరువు శిలాఫలకంపై కాంగ్రెస్ నేత పేరు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై బీఆర్ఎస్ ఫిర్యాదు. రంగనాథ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ వెంటనే ఆ పేర్లు తొలగించాలని ఆదేశం. స్పీకర్ మరి స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నాడు అని అంటే మరి దీనిలో ఒక్కటే మరి ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా స్పీకర్ని అభినందించాలి. ఎందుకంటే మరి ఆయనకు వాస్తవంగా ఆయనకు చెవులు వినబడే, కళ్ళు కనబడే, ఏదైతే ప్రతిపక్షాలు మాట్లాడినప్పుడు కానీ, ప్రతిపక్షాలు ముందర నిలబడి నిరసన తెలియజేసినప్పుడు కానీ మరి రంగనాథ్ విషయంలో మాత్రం
ఏ విధంగా మరి చర్య తీసుకోవడానికి అయితే ముందుకొచ్చిన పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక బెడిసి కొట్టిన బెదిరింపు వ్యూహం. మధు పార్క్ అపార్ట్మెంట్ పై సర్కార్ కొత్త ఎత్తుగడ, బాధితులను విభజించి ఒప్పించేందుకు ప్రణాళిక, పరిహారంగా 11 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల పరిశీలన, 7 ఎకరాల్లో కొత్త అపార్ట్మెంట్ నిర్మాణానికి హామీ, ఇంటితో బంధం ముందు చిత్తైన ప్రలోభాల పర్వం, స్థానికుల వరుస నిరసనలతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కి. ఇక్కడ చూసుకుంటే మధు పార్క్ దేనికి పనికిరాదు, ఆ అపార్ట్మెంట్ లేకున్నా గాంధీ ప్రాజెక్టుకి ఇబ్బంది ఏం లేదు, మండలిలో తేల్చి చెప్పిన సీఎం. మూసీ ప్రాజెక్టుపై కేబినెట్ సబ్ కమిటీ వేస్తామని వెల్లడి. మరి ఇక్కడ గాంధీ విగ్రహం పట్టడానికి ఏదైతే 5,000 కోట్లతోటి గాంధీ సరోవరం కడతా ఉన్నాడో అక్కడ ఈ మధు పార్క్ అపార్ట్మెంట్ 450 మరి ఇక్కడ ఆ ఫ్లాట్లు ఉన్నటువంటి ఆ ఉమ్మడి అపార్ట్మెంట్ ను దాన్ని అక్కడి నుంచి వాళ్ళందరినీ తరలించడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తా ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు. సుమారు 1.5 కోటి విలువ కలిగిన ఆ విల్లాలన్నింటినీ మరి వదులుకొని పోన్రి అని చెప్పి ఏదైతే అల్టిమేటం జారీ చేసిందో వాళ్ళు ఎవరు కూడా ససేమీరా పోమనడంతో ఇప్పుడు బ్లాక్ మెయిల్ కు పాల్పడతా ఉన్నాడు. అదంతా కూడా జీరో అవుతుంది, మాకు అది లేకున్నా మేము గాంధీ విగ్రహాన్ని కడతాగానే మీకు మాత్రం రూపాయి రాదు, అది అమ్మకుండా కొనకుండా దాన్ని బ్లాక్ లో పెట్టినా దాని వాల్యూ జీరో చేసినా అని చెప్పి ఆ రకంగా బెదిరించి మీకు 7 ఎకరాలలో కొత్త కొత్త అపార్ట్మెంట్లు కట్టిస్తా, మరి మీరు ఓరి అని అక్కడ ఉన్న వాళ్ళను మరి ఇక్కడ మీరు ఏదైతే ఈఎంఐలు తీసుకొని కట్టుకున్న వాళ్ళు ఉంటారు అది ఉంటారు, రేపటి రోజున జీరో ఉంటే మీకు అవసరం పడి అమ్మినా పోదు అని అండి మరి వాళ్ళని బెదిరిస్తూ ఇవాళ అక్కడి నుంచి వాళ్ళని తరిమేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయినా కూడా వాళ్ళు ఎవరు మొక్కవని ధైర్యంతో మేము ఇక్కడే ఉంటామని చెప్పి మరి తిరగబడుతున్న పరిస్థితి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, ప్రజలకు నష్టం చేయం, మూసి పరివాహక ప్రాంత ప్రజలకు పునరావాసం కల్పిస్తాం, మెరుగైన వసతులు ఏర్పాటు చేసి తరలిస్తాం, ముసుగులపై వాళ్ళ ఉచ్చుల పడద్దు, పార్టీలు అపోహలు సృష్టించకూడదు, మీరు సలహాలు ఇస్తే తప్పకుండా పరిగణలో తీసుకుంటాం, పార్టీలు అపోహలు సృష్టించకూడదు అది రేవంత్ రెడ్డి చెప్తాడు. అసలు మొత్తం కేవలం అపోహలు సృష్టించే మరి ఇక్కడ బట్టగాల్సి మీదేసే మొత్తం అబద్ధాలతోటే మరి ఇక్కడ బీఆర్ఎస్ మీద విద్వేషాలను చెలరేపే ఇవాళ అరచేతులు వైకుంఠం చూపించే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ ఏది కూడా ఆచరణకు నోచుకోవడం లేదు. అది దానికి తోడు ఇవాళ నిర్మాణాలు ఏముంటలేవు కానీ కూల్చుడు మాత్రం ఎక్కడికక్కడ జరుగుతుంది. ఆఖరికి మధు పార్క్ రిడ్జ్ లాంటి బ్రహ్మాండమైనటువంటి ఇటీవల నిర్మించిన పెద్ద అపార్ట్మెంట్ల సముదాయాన్ని కూడా కూల్చడానికే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈయన గిడితే ఒక గాంధీ విగ్రహాన్ని కడతాడట. ఇక మొత్తానికైతే అన్ని కూల్చుకుంటూ పోవడే ఈ ప్రభుత్వానికి వచ్చిన ఈ ఏదైతే వీళ్ళ గొప్పతనం ఏంది అని అంటే వీళ్ళ గొప్పతనమే హైడ్రా అంటేనే కూల్చివేతలు. మరి ఇక్కడ ఇండ్లు కట్టించుడు తర్వాత ముచ్చట, కూల్చేయడం మాత్రం నీకు వారం రోజులలోనే ఎక్కడి వాళ్ళని అక్కడ కూల్చడానికి సిద్ధంగా ఉంటది ఈ ప్రభుత్వం. ఇక శాంతి వీచికలు, ఇరాన్ పై దాడులకు 5 రోజుల విరామం, ముఖ్య నేతతో విట్కాప్ కుష్నర్ చర్చిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు వెల్లడి. అలాంటిది ఏమి లేదంటున్న ఇరాన్ మా హెచ్చరికలకు భయపడే ట్రంప్ లొంగిండు. మరి ఇక్కడ లొంగిండు అన్నా కూడా ఇప్పుడు బాధే, అగ్రదేశం అయి ఉండి ఇవాళ ఏదైతే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నా అని చెప్పుకునే ట్రంప్ ఇవాళ ఇరాన్కు లొంగిండు అని అంటే రేపటి నుంచి ఏ దేశం కూడా ఆయన మాట అయినది కాబట్టి అందులో నుంచి ఏ విధంగా బయటపడాలా అని చెప్పి మరి ఇక్కడ డక్కా మొక్కలు తింటా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సంక్షోభాన్ని అధిగమిస్తాం, పశ్చిమాసియా కల్లోలంపై మోడీ, మనపై దీర్ఘకాలం పాటు ప్రభావం కరోనా తరహాలో ఎదుర్కొందామని ప్రజలకు పిలుపునిచ్చిందట మోడీ. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ఈ సమావేశాల్లోనే పునర్విభజన బిల్లు 2011 జనాభా లెక్కల ఆధారంగానే మహిళా కోట కూడా ఆ లెక్కలతోనే రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం, అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే శాతం మేర నియోజకవర్గాలను పెంచే యోచన. నేడు బీఏసీ సమావేశంలో నిర్ణయం, అవసరమైతే బడ్జెట్ సెషన్ పొడిగింపు. తెలంగాణలో లోక్సభ స్థానాలు 25 నుంచి 26, అసెంబ్లీ సీట్లు 175 నుంచి 179 వరకు. ఏపీలో లోక్సభ స్థానాలు 37 నుంచి 38, అసెంబ్లీ సీట్లు 262 నుంచి 263కు పెరిగే ఛాన్స్ అట. మరి ఇక్కడ ఎన్ని స్థానాలు అయితే ఉన్నాయో అందులో 50% పెంచాలని చెప్పి అనుకుంటా ఉన్నారట. మన ఇక్కడ 17 ఉన్నాయి, 17ను మరి ఆ 17 సగం వేసుకుంటే 8.5 అంటే 25 నుంచి 26 వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన 119 స్థానాలు ఉన్నాయి, 119కి మరి ఇక్కడ సగం వేసుకుంటే 60 వేసుకుంటే 178 లేదా 179 మరి ఇక్కడ మనకు అసెంబ్లీలు పెరిగే అవకాశం ఉన్నది. మరి గతంలో చూసుకున్నట్టయితే ఏదైతే ఈ జనాభా లెక్కలు పూర్తి కావాలంటే 2029 ఎన్నికల లోపు ఇవి కావు అని చెప్పి ఇప్పటి వరకు దాని మీద పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ లేదు ఇప్పుడే పునర్విభజన చేయడమే, దీనిలోనే బిల్లు పెడతాం, 2011 లెక్కలే ఆధారం, మహిళా బిల్లు కూడా ఆ 2011 లెక్కల ద్వారానే తీసుకుంటాం అని చెప్పి మరి ఇక్కడ పునర్విభజన బిల్లు రాబోతుందంటే అసెంబ్లీ సంఖ్య మరి పార్లమెంట్ల సంఖ్య పెరగబోతా ఉన్నది. మహిళలకు కూడా 35% రిజర్వేషన్ కూడా రాబోతా ఉన్నది. ఫార్ములా ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, ఏసీబీ ఛార్జ్ షీట్ నిబంధనల విరుద్ధంగా 54
8 కోట్లు విదేశీ సంస్థలకు మళ్లించినట్లు అభియోగం. ఇంకెన్ని రోజులు నానుతారా ఈ కేసు? కొంచెమన్నా సిగ్గుండాలి. అసెంబ్లీలో మాట్లాడలేకపోతాను అనగానే మరి జనాల దృష్టిని మరల్చాలి. అసెంబ్లీలో చీల్చి చెండాడుతా ఉన్నారు ఇటు కేటీఆర్, అదేవిధంగా ఇటు హరీష్ రావు. దానికోసం మళ్ళా ఇవాళ ఛార్జ్ షీట్ అని, ఓ రోజు ఆడచ్చి మాట్లాడిందని, ఓ రోజు ఈడచ్చి మాట్లాడిందని పత్రికలకు ఏదైతే బూట్లు నాకే పత్రికలకు, రేవంత్ రెడ్డి బూట్లు నాకే పత్రికలకు లీకులు ఇచ్చుకుంటా అయ్యో ఏదో జరిగిపోతా ఉన్నదని చెప్పి అసెంబ్లీలో మన ఇక్కడ కాంగ్రెస్ వైఫల్యాలను ఏదైతే వీళ్ళు ఎండగడతా ఉన్నారో వాటి నుంచి తప్పించుకుంటానికి ఇగో ఇలాంటి లీకులు ఇచ్చి ఇలాంటి పేపర్లలో వార్తలు రాయించుకుంటూ ఇంకెన్నిసార్లు రాస్తావు ఈ ఫార్ములా లొట్ట పీస్ కేసును పట్టుకొని అని మరి ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మండిపడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. మూసీపై సబ్ కమిటీ అట, బట్టి పొన్నం శ్రీధర్ బాబులతో ఏర్పాటు, ప్రతిపక్షాలు సలహాలు సూచనలు ఇవ్వచ్చు, ప్రాజెక్టును అడ్డుకునే ఆలోచన మానుకోవాలన్నట, 50 మీటర్ల బఫర్ జోన్ నిర్ణయం బీఆర్ఎస్ దే, ఎవరు రాజకీయ పార్టీలో ఉచ్చలబడద్దు అని చెప్పి 50 మీటర్లదే అయితే మరి నువ్వు కిలోమీటర్ ఎందుకు పోతావు? దానికి సమాధానం లేదు. ఇప్పుడు 50 మీటర్లు అంటాడు, నోటీసులు మాత్రం కిలోమీటర్ అవతలలో కూడా నోటీసులు ఇస్తా ఉన్నాడు. అంటే నేను 4 కోటి మాట్లాడుతుంది, నొసటోటి చేస్తా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. తల్లిదండ్రులకు సర్కార్ భరోసా 15% ఇస్తారట. మరి ఇక్కడ తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళకు. ఇక స్పీకర్ దానంకు హైకోర్టు నోటీసులు, ఎమ్మెల్యే పదవికి దానం అనర్హుడు, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి పిటిషన్, మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తే ఎమ్మెల్యేగా సభ్యత్వం వదులుకున్నట్లే, సుప్రీంకోర్టు తీర్పు ఇదే స్పష్టం చేస్తుంది. స్పీకర్ తీర్పు న్యాయ సమీక్షలో నిలవదు, ధర్మాసనం ఎదుట మహేశ్వర్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు అని చెప్పి స్పీకర్ కు దానంకు హైకోర్టు నోటీసులు ఇచ్చిండు. స్పీకర్ అయితే స్పీకర్ పదవినే దిగజార్చిండు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కూడా పార్టీ మారలేదు, అదే ఏదో అట్లా పోయి మళ్ళా బీఆర్ఎస్కే వచ్చింది అన్నట్టుగా మరి ఇక్కడ ఏదైతే ఉత్తుత్తి తొండి ఏ విధంగా పెడతారో అంతకంటే పెద్ద తొండి పెట్టుకుంటా ఇలా స్పీకర్ పదవికి మరి వన్నదేవలసినటువంటి వ్యక్తి స్పీకర్ పదవి మరి దానికి దిగజార్చిన పదవి గౌరవాన్ని దిగజార్చిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. పోలీస్ కస్టడీకి రోహిత్ రెడ్డి అట, మరి దీన్ని వారం రోజులు వాడుకోవాలి, వాడుకొని బీఆర్ఎస్ ను బదనాం చేసే కార్యక్రమాన్ని పెడతా ఉన్నది. ఈనాడు విషయానికి వస్తే అసెంబ్లీ లోక్సభ స్థానాలు 50%, తెలంగాణలో 179, ఏపీలో 263, 543 నుంచి 816కు లోక్సభ స్థానాలు పెరగబోతా ఉన్నాయట. మరి ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడే పెడతాం అని చెప్పి మరి ఇక్కడ నిర్ణయం తీసుకున్నది కేంద్రం అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా మరి పునర్విభజనలో భాగంగా మరికొంతమందికి అవకాశాలు వచ్చాయి. అంటే కొత్తగా 60 మంది మరి ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయ్యే అవకాశం, మరో 7-8 మందికి మరి ఎంపీలుగా ఎలక్ట్ అయ్యే అవకాశం మరి ఇక్కడ రాబోతా ఉన్నది. అంటే ఇక పార్లమెంట్ అంటే అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా పార్లమెంట్ స్థానాలు పెరగబోతున్న తరుణంలో నాయకులకు అవకాశాలు కూడా పెరుగుతా ఉన్నాయి. మరి ఇప్పుడు ఏదైతే ఆ ఓ పార్టీ నుంచి ఓ పార్టీకి మారి ఓ పార్టీ నుంచి ఓ పార్టీకి మారిన వాళ్ళకు అలొకేషన్ చేయడానికి అయితే ఇప్పుడు ఈ పెరిగే మరి ఏదైతే ఉన్నాయో అసెంబ్లీ స్థానాలు అవి కొంతవరకు లాభించే అవకాశం ఉన్నది. ఇవాళ ఒకే స్థానంలో కొట్టాడుతున్నటువంటి 2 ముఖ్య నాయకులు ఎక్కడైతే ఉంటే వాళ్ళను వేర్వేరు నియోజకవర్గాల్లో అలొకేట్ చేసే అవకాశం వెసులుబాటు అయితే ఇప్పుడు ఈ మొదటిసారిగా ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలకు రాబోతా ఉన్నది. ఏదేమైనా ఈ బడ్జెట్ సెషన్లో కృష్ణార్జున్ లాగా చీల్చి చెండాడుతా ఉన్నారు. మన అసెంబ్లీ సమావేశాలు ఆ రోజున రాజశేఖర్ రెడ్డి మరి ఇక్కడ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో రసవత్తరంగా ఉండేది. మళ్ళీ అలా చూసుకున్నట్టయితే ఆ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ ఎన్నిసార్లు అయినా మాట్లాడండి అని చెప్పి అవకాశం ఇస్తే మేము ప్రిపేర్ అయ్యి రాలేదని తప్పించుకుపోవడమే తప్ప మాకు మైకు కావాలనుకోవట్లేదు. ఇవాళ బీఆర్ఎస్ కు మాత్రం పదే మైక్ కట్ చేస్తూ టైం అయిపోయింది అని చెప్పి ఆ బీఆర్ఎస్ తమను ఎండగడతా ఉంటే ప్రజల ముందు దోషులుగా నిలబడుతున్నామని చెప్పి ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతిపక్షాల గొంతే మరి వినాల్సిన అవసరం ఉంటది. ఇవాళ ప్రతిపక్షాలంటే ప్రజల పక్షాన మరి ఇక్కడ ప్రభుత్వానికి మరి అన్నింటినీ కూడా వాళ్ళ బాధలన్నింటినీ ప్రజల బాధలన్నింటినీ చెప్తారు కాబట్టి ప్రతిపక్షాలకే ఎక్కువ సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కానీ ఆ ప్రతిపక్షాలను ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి మంత్రులందరూ ఎప్పుడు లేచినా తమకు మైకత్తదని చెప్పి ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పదే ఆటంకాలు సృష్టిస్తా ఉన్నారు. అవన్నీ కూడా ప్రజలు మరి ఇక్కడ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూస్తా ఉన్నారు. ఈ కాంగ్రెస్ డొల్లతనం ఏంది, ఈ కాంగ్రెస్ మరి ఇక్కడ ఇచ్చిన హామీల పరిస్థితి ఏంది, ఈ కాంగ్రెస్ ఇప్పటి వరకు ఈ బడ్జెట్ లో మరి ఏం పెడుతుంది, దానిలో ఏం ఖర్చు పెడుతుంది, ఏమిటిని మళ్ళా ఉట్టిగానే క్యారీ ఫార్వర్డ్ చేస్తుందో అవన్నీ కూడా చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడానికి ప్రజలు మరి ఇక్కడ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.